మన పొరుగు దేశాలలో ప్రత్యేకించి మనకు బాగా క్లోజ్గా ఉండే బంగ్లాదేశ్, అది ఇస్లామిక్ కంట్రీనే, కానీ అక్కడ ఉన్నట్టు హిందువులకి ఎంతకాలం రక్షణ ఉంది. ఇప్పుడు ఆ రక్షణ కరువై వాళ్ళ మీద ఎంత దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు ఎట్లా వచ్చేస్తున్నారో తెలిసినటువంటిది, చూసినటువంటిది. అదే సందర్భంలో బంగ్లాదేశ్ ఇప్పుడు క్రమంగా భారత్కి దూరమై భారత్కి శత్రువుగా వ్యవహరించే మలేషియా, భారత్ని ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి మయన్మార్, భారత్తో గొడవలు పెట్టుకోవాలనుకునే పాకిస్తాన్, భారత్ని విసిగించేటటువంటి చైనా లాంటి దేశాలతో సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ క్రమంగా వాళ్ళ చేతిలో పావుగా మారడానికి సిద్ధంగా ఉంది, కాదు ఆల్రెడీ ప్రారంభించేసింది. భారత్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి, భారత్ చుట్టూ అష్టదిగ్బంధనం చేయాలనేటువంటి చైనా వ్యూహంలో భాగంగా మారుతున్నటువంటిది ఓ పక్కన బంగ్లాదేశ్. అదే సందర్భంలో అమెరికా తొత్తుగా కూడా అక్కడ ఉంటుంది చైనాకి వ్యతిరేకంగా అన్నటువంటి ప్రచారం కూడా నడుస్తుంది. ఎందుకంటే యూనస్ని పంపించిందే అమెరికన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి వాడిని అక్కడ అమెరికా తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని చైనాకి చెక్ పెట్టేందుకోసం అని చెప్పి యూనస్ని పంపించింది అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఏది నిజమో తేలాల్సి ఉంది.